అమెరికా అధినేత ట్రంప్ నిర్ణయాలకు అదే అమెరికా సెనేట్ బ్రేకులు వేయగలదా? సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేస్తే ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ అడుగు వెనక్కి పడుతుందా? తాజా దెబ్బతో అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పడిందా? లేక ఇదంతా కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనా? అసలు వాషింగ్టన్ కారిడార్లలో ఏం జరుగుతోంది? ట్రంప్ రాజీనామా వార్తలపై అసలు వాస్తవాలేంటి? అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సంచలనం చోటు చేసుకుంది. దేశాధినేత అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు అమెరికా సెనేట్ ఏకంగా బ్రేకులు వేసింది. ఇరాన్తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ అనుమతి లేనిదే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని, ఖచ్చితంగా బలగాలను వెనక్కి రప్పించాలని సెనేట్ తీర్మానించింది. 50 ఓట్లు అనుకూలంగా 48 ఓట్లు వ్యతిరేకంగా రావడమంటే ట్రంప్ అధికారానికి సెనేట్ గట్టిగానే చెక్ పెట్టిందని చెప్పాలి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నా ట్రంప్ తన సొంత పార్టీ సభ్యుల నుండే ఎదురుదెబ్బ తినడం. రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కౌసీ, బిల్ కాసిడీ ఈ 4 సెనేటర్లు అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటేశారు. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. వారిని దేశభక్తి లేనివారని, ప్రచారం కోసం ఆరాటపడేవారని ట్రూత్ సోషల్ వేదికగా ఘాటుగా విమర్శించారు. అంటే పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని తన సొంత నేతలే గొంతెత్తడం అమెరికాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ తీర్మానం తర్వాత వైట్ హౌస్ స్పందించిన తీరు ఆసక్తికరం. ఇది కేవలం ఒక ఉమ్మడి తీర్మానం మాత్రమే. దీనికి చట్టబద్ధత లేదని వారు కొట్టిపారేస్తున్నారు. ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణతో యుద్ధం ముగిసిందని, ఇప్పుడు అక్కడ అమెరికా బలగాలు యుద్ధం చేయడం లేదని వారు వాదిస్తున్నారు. కానీ చట్టసభ సభ్యులు మాత్రం 1973 వార్ పవర్స్ యాక్ట్ను తెరపైకి తెచ్చి అధ్యక్షుడిని కట్టడి చేయడమే తమ లక్ష్యమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు పెంటగాన్ ఒక కొత్త డిమాండ్తో ముందుకొచ్చింది. ఇరాన్తో చేసిన యుద్ధం కోసం సుమారు $80 బిలియన్ నిధులు కావాలని కోరుతోంది. ట్రంప్ తన బడ్జెట్ను ఏకంగా $1.5 ట్రిలియన్ పెంచిన తరుణంలో ఈ అదనపు నిధుల అభ్యర్థన కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున సందేహాలను రేకెత్తిస్తోంది. యుద్ధం ముగిసిందని చెబుతూనే మళ్లీ భారీగా నిధులు ఎందుకనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక ఈ చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ వంటి దేశాలను మధ్యవర్తులుగా ఉంచడంపై ట్రంప్ పార్టీ నేతలు రిక్ స్కాట్, టిమ్ షీహీ నిప్పులు చెరిగారు. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయమిచ్చిన దేశాలను నమ్మడమంటే తోడేళ్లకు గొర్రెలను అప్పగించడమేనని వారు హెచ్చరించారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, అలాంటి దేశాల మధ్యవర్తిత్వం అమెరికాకు ప్రమాదకరమని వారు వాదిస్తున్నారు. మరింత డ్రామా ఏంటంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను పొగడడం, పాక్ అంటే ఇష్టమని చెప్పడంతో సొంత పార్టీలోనే చిచ్చురేపింది. రిపబ్లికన్ సెనేటర్లు జేడీ వ్యాన్స్ మాటల్ని తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికాకు అసలైన మిత్రుడు ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా అని గుర్తు చేస్తూ ట్రంప్ ప్రభుత్వ విధానాలపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సెనేట్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తగలగానే సోషల్ మీడియాలో పొలిటికల్ కారిడార్లలో ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ట్రంప్ రాజీనామా చేస్తారా అని. ఇది ట్రంప్ను పదవి నుంచి దించే ఇంపీచ్మెంట్ ప్రక్రియ కాదు. ఇది కేవలం ఒక వార్ పవర్స్ తీర్మానం మాత్రమే. యుద్ధం విషయంలో అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని కాంగ్రెస్ ను సంప్రదించాలని సెనేట్ పెట్టిన కళ్ళెమిది. ఒక అధ్యక్షుడిని గద్దెదించాలంటే అమెరికా చట్టం ప్రకారం ఎంతో కఠినమైన ప్రక్రియ ఉంటుంది. సభలో మెజారిటీ ఓట్లు రావడం, ఆ తర్వాత సెనేట్లో 3/2 మంది సభ్యులు దోషిగా తేల్చడం, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు జరిగింది కేవలం 50-48 ఓట్ల తేడాతో గెలిచిన ఒక రాజకీయ హెచ్చరిక మాత్రమే. ట్రంప్ రాజీనామా చేయకపోయినా ఈ ఓటింగ్ ట్రంప్ రాజకీయ ప్రతిష్టకు మాత్రం పెద్ద దెబ్బ. తన సొంత పార్టీ నేతలే తనను కాదని వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే ట్రంప్ పట్ల సొంత పార్టీలోనే అసహనం మొదలైందనడానికి ఇది నిదర్శనం. ప్రజల్లో కూడా యుద్ధ వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి ట్రంప్ రాజీనామా చేసే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. కానీ తన సొంత పార్టీలో పెరుగుతున్న ఈ వ్యతిరేకతను ట్రంప్ ఎలా మేనేజ్ చేస్తారు? తన విదేశాంగ విధానంలో ఏవైనా మార్పులు చేసుకుంటారా, లేక మొండిగా ముందుకు వెళ్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి ఇరాన్ అంశం అమెరికాలో ఒక అంతర్గత యుద్ధానికి దారితీసింది. ఇది కేవలం ట్రంప్ వర్సెస్ సెనేట్ మాత్రమే కాదు, అమెరికా విదేశాంగ విధానంపై వస్తున్న వ్యతిరేకతకు సంకేతం. అసలు ఈ 80 బిలియన్ల నిధుల అభ్యర్థన ఎటు వెళ్తుంది? సొంత పార్టీ నేతల అసహనాన్ని ట్రంప్ ఎలా డీల్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.